అయ్యా 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 ఏమిరా శత్రువులు వస్తున్నారా ఏమి? ఒరే బండా, ఒరే బస్వా, వేటగాడు ఎక్కడ బాబులు? అయ్యా విషయం అది కాదయ్యా. మీ మామ వీరపుల్ రెడ్డి నీ పైన గెలవడానికి ఊరు మొత్తం సెల్ ఫోన్లో పంచుతుండయ్యా. అమ్మ నా పులిగా, జనాల్ని ఫోన్లతో కొట్టావా? పబ్లిక్ బలం మనకు కావాలరా. కొత్త ఐడియాలు ఆలోచించండి, కొత్త ఐడియాలు, కొత్త ఐడియాలు. వేళ్లతో కాదురా, గోళ్లతో కొక్కుండ్రా. గోళ్లతో కొక్కోండి, పుచ్చి లగవాలా. ఆలోచించండి. అయ్యా ఆలోచన వచ్చిందయ్యా. చెప్పు. వాళ్ళు సెల్ ఫోన్లు కొనిస్తాం, మనం జీవన్ టోన్లు కొనిస్తామయ్యా. జీవంటోన్ దేనికిరా? అయ్యా జీవన్ టోన్లు తింటే పబ్లిక్ కు బలం వస్తుందయ్యా, బలంతో మనం గెలవచ్చు. అట్లే జనానికి రా. ఒంటి బలం పరిమితులు దాటిపోద్ది. ఒరే పిచ్చినా బసవా, ఓటు బలం అంటే ఒంటి బలం కాదురా, ఓటు బలం కావాలరా. ఎంత ఖర్చైనా సరే రాజా, ఎంత ఖర్చైనా సరే. అయితే ఓ పని చేయండి. ఏంటి రిగ్గింగా? రిగ్గింగ్లు బెగ్గింగ్ మనకెందుకండి? ఆ వీరపుల్ రెడ్డి ఫోన్లు పంచితే ఏ లాభం? అవి పనిచేయొద్దు. అదే ఈ సింహం సిమ్ కార్డులు పంచింది అనుకోండి, ఎలా ఉంటుంది? ఆహా, మన ఫోన్ పథకము పతాక స్థాయిలో సక్సెస్ అయినట్టున్నదిరా. అవునయ్యా. ఒక్కొక్కరు చూడు కొత్త పెళ్లి కొడుకు పొద్దురగడు అన్నట్లు ఎట్లా రెచ్చిపోతున్నారు. ఈ దెబ్బతో అల్లుడికి వడదెబ్బ తగులుతాది. సాయంత్రం ఆయన బయటకు పోగానే మిస్ కాల్ ఇస్తా. దొడ్డిగుమ్మ నుంచి వచ్చి ఉంటాను. ఏమి చేతిలో ఫోన్ తో మెరిసిపోతున్నావు? నా ఫోన్ బాగా పనిచేస్తానదా? ఇంతకు ముందు మా ఆయన బయటకు పోతే ఇంట్లో ఒక్కదానికి బోర్ కొట్టేది. దీంతో నాకు ఇప్పుడు తోడు దొరికింది. నీకు నా ఫోన్ తోడు దొరికినా సరే నీ ఓటు నాకే ఇచ్చావు కదా. చిచి, ఏం చేసేది? సిమ్ కార్డు లేని ఫోన్ ఇచ్చి నువ్వు మా అందరినీ మోసం చేసినావు. కానీ ఆ ఉగ్ర నరసింహారెడ్డి దీనిలో కార్డేసి మమ్మల్ని అందరినీ ఆదుకున్నాడు. ఆ బాబుకే ఓటు. ఏమిరా 3000 పెట్టి మనం సెల్ ఫోన్ గురించి 30 రూపాయలు పెట్టి వాడు సిమ్ కార్డు గురించి మొగోడైపోయినాడు. ఇట్లయితే రేపు వాడే ప్రెసిడెంట్ అవుతాడు. ఏమైనా సరే ఆ ఉగ్ర నరసింహారెడ్డి గారు నా మీద పోటీ చేసినా ఓడిపోయేటట్టు ప్లాన్ చేయాలరా. అయ్యా, ఈ మధ్యలో సీరియల్ స్టాండ్ చాలా బాగా నడుస్తా ఉండాలి. ఇంటికో కలర్ టీవీ కొనిచ్చినాం అనుకో, దాంతో పాటు కనెక్షన్ కూడా పెట్టించినాం అనుకో, ఓట్లని మనకే అయ్యా. రేయ్, ఈ సంవత్సరం ఉత్తమమైనదే ఇదేరా. రాజా, ఇదంతా మన తోటే, ద్రాక్ష తోట. కోతకొచ్చాక తింటా ఉంటే పుల్లగుంటే దాచికాయలు. అయ్యా మీ మామ ఊరి జనానికి టీవీలో మరి సెటప్ బాక్స్లు పంచి పెడుతుండయ్యా. ఆడి పుట్టినరోజు ఊరంతా చాక్లెట్లు పంచి పెడతాడనంతా తాపీగా చెప్తున్నావు. ఎరినా బర్రె, అరే మొలతాడు కట్టుకోవడం కూడా చేత కాని ఎదవా నా నొడితారని కంకణం కట్టుకొని ఊరంతా తిరుగుతాడా? ఆడిని కసా పిసా తొక్కే ఐడియా ఆలోచించండి రా కొత్తగా. అరే చెప్పిన ఐడియా చెప్పమంటేనే చెప్పడానికి చేత కాదు. మీరు కొత్తగా పెద్ద సోక్రటిస్ లాగా పెద్ద బిళ్ళపు. రాజా, మా మామగాడి పంచితో పాటు వాడి పంచేంద్రియాలు కూడా తడిసిపోయేలాగా కొత్త ఐడియా చెప్పు రాజా. మీ ఊర్లో కరెంట్ టైమింగ్స్ ఏంటి? పొద్దున్న 2 గంటలు, సాయంత్రం 2 గంటలు. సేమ్ లో పవర్ కట్ 4 hours ఏనా? సూపర్. నేను చెప్పేది మా ఊళ్ళల్లో 4 గంటలు మాత్రమే కరెంట్ ఉంటుందని. ఓ, సో ఈ ఊర్లో డాక్టర్ లేని హాస్పిటల్లా పవర్ లేని టీవీ ఉన్నా లేనట్టేగా. అందుకే మనం 10 జనరేటర్లు తెప్పించి అందరిళ్ళకి టీవీ సీరియల్స్ టైంలో సప్లై చేసామనుకోండి, సీరియల్స్ లో సెంటిమెంట్ కి పడిపోయి ఎక్కడున్నాడా సీరియల్స్ లో సెంటిమెంట్ పడిపోయి లేడీస్ మీ పవర్ కాన్సెప్ట్ కి సీరియస్ గా పడిపోతారు. మీరు పవర్ లోకి వచ్చేస్తారు. అబ్బి నువ్వు మావులోడి కాదబ్బి. ఉగ్ర నరసింహారెడ్డికి ఏమిరా ఒక్క పురుగు కూడా కనడలేదే. ఊర్లో ఏమైనా కర్ఫ్యూ పెట్టారా ఏమి? అదేం లేదయ్యా, మీరు ఇచ్చిన టీవీలకు బల్లుల్లా అతకపోయి ఉంటారు. ఇదే మంచి సమయంరా. ఒక్కొక్క ఇంట్లోకి దూరి ప్రజల వద్దకు ప్రచారం చేసుకుందాంపా. ఏమమ్మా టీవీ బాగా పనిచేచ్చండదా? చేస్తుండది. మరి ఇప్పుడు ఓటు ఎవరికి ఇచ్చావు? ఇంకెవరికి? ఆ ఉగ్ర నరసింహారెడ్డికి. ఏంటి, టీవీ అయ్యిస్తే ఓటు ఆయనకేస్తావా? కరెంటే లేనప్పుడు ఈ డబ్బా ఉండి మాత్రం ఏం లాభం? ఇదేమిరా పరీక్షలో మనం రాస్తే మార్కులు వాడు కొట్టుకుపోతున్నాడు. అస్సలు వానికి తెలివితేటలు ఆడించి వచ్చినాయి. మీ అల్లుడింటికో అతి తెచ్చాడయ్యా, ఈ తెలివితేటలన్నీ ఆడియే. అతిథే కాదు, పోకిరి బిజినెస్ మ్యాన్ కలిసి వచ్చినా వాడిని విడిచిపెట్టేదిలే. గెలుపు కోసం ఎన్ని మలుపులైనా తిప్పుతావురా. నువ్విక్కడికి వచ్చిన పనేంటి, చేస్తుందేంటి? లేచిపోవడానికి ప్లాన్ అయ్యా మగడా అంటే మా బావని ప్రెసిడెంట్ చేయడానికి ప్లాన్ వేస్తున్నావా? ఆ ప్లాన్ గురించే కదా ఈ ప్లాన్లు. నువ్వే పని స్ట్రైట్ గా చేయవా? కర్మ. సర్లే, ఆ ప్లాన్ సంగతి నేను చూసుకుంటాను. నువ్వు రాత్రి 12 గంటలకి రెడీగా ఉండు, లేచిపోదాం. ఓకేనా? ఓకే. ప్యాక్ ఆడతానికి హ్యాండ్ కొట్టలేదు, 2 సైడ్లు మనం ఆడాలి. చెప్పరా పెద్దోడా, రాత్రి 12 గంటలకి నేను మాధవి లేచిపోతున్నాం. కంగ్రాట్స్, హ్యాపీ ఫ్లయింగ్ అండ్ కమింగ్. గంగా, ఫస్ట్ టైం మన సత్తిగాడు తన సత్తా చూపెట్టబోతున్నాడు. ఏంటి? ఇవాళ రాత్రి 12 గంటలకి వాళ్ళిద్దరు లేచిపోతున్నారు. అవునా?
దయ్యాలు కాపురాలు చేసుకునే టైంలో నువ్వెక్కడేం చేస్తున్నావు? అంటే అది నిద్ర పట్టగా బయటకు వచ్చాను. అవును, మీరెందుకు వచ్చారు? మాధవిని ఎవరో కిడ్నాప్ చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చినది. ఏంటి 12ంటికి మాదేవిని ఎవరో కిడ్నాప్ చేస్తున్నారా? నేను కిడ్నాప్ అనే చెప్పినాను. 12 గంటలకి నీకు ఎట్టా తెలిసినది? నాకు తెలుసు రాజా, చెప్తే నువ్వు నమ్మవు రాజా. నీకు ఏం తెలిసినది రాజా? క్లైమాక్స్ స్టార్ట్ అయింది కదా, హీరో హీరోయిన్ పారిపోవడానికి ప్లాన్ చేసుకున్నారు కదా, మధ్యలో నువ్వు వచ్చి చెడగొట్టినావు అంతే కదా, సేమ్ కదా. కాదు అబ్బి. కాదు. అరే, గులాబీ పువ్వుకి కింద ముళ్ళుంటాది, మల్లె పువ్వుకి ఉంటాదా? అబ్బి మల్లె పువ్వురా. మరి నువ్వే పువ్వు నాకు తెలుసు, కానీ నువ్వు చెప్తే నమ్మా రాజా. అబ్బి, ఈడి మాటలు పట్టించుకోమాక. ఈ కిడ్నాప్ ప్లాన్ ఎవరు చేసినారో నాకు బాగా తెలుసు. మా మామ ఈర పులిరెడ్డి గాడు. అరే పులి, గబ్బు సన్నాసి, నిన్ను ఇలా చంపేస్తానరా. అమ్మయ్యా. ఏమైంది? సింహం గారు, ఆ పులి మనుషులు మన ఇంటిని రౌండప్ చేశారండి. ఎక్కడ? అదిగో, అక్కడ. ఈడ ఈ గబ్బు సన్నాసులు మన మనుషులు అబ్బి. ఒరే గబ్బు సన్నాసుడా, దాక్కోమంటే నాకు కనబెట్టి కదరా, లోపల దాక్కోరా. నువ్వా? ఏంటి సార్, గేట్లు ఓపెన్ చేసి అందరూ అలా దాక్కున్నారు? జనరల్ గా మా ఫ్యాక్షనిస్టులు సుమోలతో గేట్లు బద్దలు కొట్టుకుని లోపలికి వస్తారు. ఎందుకులే మన గేట్లు బొక్క అని తెరిచిపెట్టినా. ఇప్పుడు శత్రువు బోన్లు ఎలకలాగా లోపలికి ఎంటర్ అవుతాడు. మన అల్లు కటా 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 నరికేస్తారు. అదే మన ప్లాను. లేచిపోదాం. ఆపద నీకుండాదనుకున్నా, నీతోనే ఉండాదన్నమాట. నా కళ్ళు గప్పి లేచిపోదాం అనుకున్నారు కదూ, ఏసేంట్రా ఈయన్ని? ఏమైందబ్బా వీడికి? తాడులో ఏదన్నా గండు చీమ దూరి కుట్టినాదా ఏమి? ఎందుకు పరిగెత్తినాడో ఏందిదే? ఎవడ్రాయుడు? ఈడేనయ్యా అతిథి. ఆ ఉగ్ర నరసింహని ఊళ్ళో హీరోని చేసిన డైరెక్టర్ సత్యబాబు. అయితే ఏసేంటి రాయిని? ఏమిరా, ఏం ఆగిపోయినారు? మీరేమో యాక్షన్ చెప్పిరా, డైరెక్టర్ ఏమో కట్ చెప్పిండు. అబ్బో, ఇది సినిమా షూటింగ్ కాదురా, సీమా లైవ్. ఏసేయండి. వీడు ఎక్కడికి పోయినాడో, ఎందుకు పరిగెత్తున్నాడో? అబ్బి, నువ్వు మాధవి దోస్తువా, దోస్తానావా? కాదు సార్, పక్క వీధిలో పులి. పులంటే మీ మామ వీరపుల్ రెడ్డి సార్. 40 మంది స్టాఫ్ తో నా మీద అటాక్ చేయబోయాడు. భయపడిపోయి పారిపోయి వచ్చాను. అమ్మా, అరే బండా, అరే బసవా, బాబులు తీయండి రా. పోయి మన పెతాపం చూపిద్దాము. అయ్యా నేను ఒకసారి ఇంటికి పోయేస్తా. పెతాపం చూపించమంది ఇంటో కదరా. అరే మీ ఆవిడ పుట్టింటికి వెళ్ళిందరా కదరా నువ్వు? పొద్దున షుగర్ టాబ్లెట్ వేసుకోలే, కాలు చేతులు అనుకుతున్నాయి. ఒరే గబ్బు సన్నాసులారా, ఒకడికేమో షుగరు, ఒకడికేమో ఫైల్స్, ఒకడికేమో పక్షపాతం. మిమ్మల్ని పెట్టుకొని నేను ఫైటింగ్ వెళ్తున్నాను రా. సిగ్గులేని వదలరా, రండి పోదాము. ఏంటబ్బి 40 మంది ఓ తరుణ్కొచ్చారని చెప్పినావు, ఈడ ఒక్కడూ లేడు. ఇక్కడే ఉండాలండి. దిక్క సన్నాసలు వాళ్ళను దారి తప్పినట్టు చేసిన ఎట్లా అన్నదిరా పులి తిరిగి. అయ్యా ఫారెస్ట్ లో పులి కూడా మీ ముందు పుచ్చిపులే. ఇప్పుడు ఇంటికి దాన్ని పోయి ఆ పిల్లలు కోడి పిల్ల లెక్కల లటక్కన పట్టుకొని కిడ్నాప్ చేసుకొచ్చాం. మెట్లు కట్టించు. తాపి మేసం తీసుకురాలే అయ్యా. గప్పు సన్నాసి, మెట్లు ఇటుకెళ్తావు కాదురా, మనుషులతో. ఓహో, అరే కట్టండి కట్టండి. అయ్యా మీరు ఎక్కండి, ఎక్కండి. అయ్యే, మెల్లగా, అయ్యా. నేను బయట అంటే కిడ్నాప్ సంఖ్య ఆగిపోతాది. మెల్లగా అయ్యా. అందరు వచ్చారు బాబోయ్. అయ్యా అయ్యా, రేయ్ మంచిగా తీసుకెళ్ళండి రా. అయ్యా రేయ్ ఉన్నాడా పోయాడో చూడండి రా. శవాన్ని మోసుకెళ్ళండి.
వీడు నిన్ను చూస్తేనే ఆలోటు పెట్టిన దోమలా పడిపోయినాడు. నన్ను చూస్తే ఇంకేమైపోయేవాడో ఈడో. అవును మాధవి, ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావో? నిచ్చినందుకు ఎక్కినావో? ఏదో కుక్కల అరుపులు వినిపిస్తేను వచ్చాను. మాధవి, ఇది చిత్తగార్త మాసం. కుక్కలు రకరకాల కారణాలతో రకరకాలుగా అరుస్తాయి. ఆడపిల్లవి నువ్వు చూడకూడదు, తప్పది. నిశ్చిందికో. ఒరే సింహ, ఏమి? చూసినా వాడి ధైర్యం. మన పిల్లని ఎత్తుపోయేదానికి మన ఇంటికే వచ్చినాడు. మన పిల్ల కోసం మన ఇంటికి రాక పక్కింటికి వెళ్తాడా ఏమి? అసలు డాక్టర్ గారు చెప్పినట్టు సరిగా మందు తాగుతున్నావా? ఇట్టా మాట్లాడుతూ ఉండవు. పద. ఒరే, ఈ పెళ్లి హడావుల్లో పడి కులదైవాడికి పూజలు చేయడం మర్చిపోయినాం. అందుకే అన్ని ఇట్లా జరుగుతున్నాయి. వెంటనే పూజలు జరిపించాల్సిందే. జరిపించి ఎవడొద్దన్నాడు? బ్రహ్మాండంగా జరిపించుకో.